అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. తెలుగులో 4 ప్రధాన పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ ఈ పత్రికల్లో వచ్చిన వార్తలు, వాస్తవాలు, వాటిలో ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రతిరోజు కూడా 7:30, 7:40 మధ్యలో ఈ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. టైమింగ్ లేట్ అవ్వట్లేదు. మీరు ఈ మధ్య అబ్జర్వ్ చేశారో లేదో, అస్సలు లేట్ అవ్వట్లేదు. 7:40 లోపు అప్లోడ్ చేసేస్తున్నా, పోస్ట్ చేసేస్తున్నా. ఖచ్చితంగా టైమింగ్ ఫాలో అవుతున్నా. లాస్ట్ 10 days నుంచి ఒక్కరోజు కూడా లేట్ అవ్వాలి. సో కంటెంట్ నచ్చితే మాత్రం నలుగురి మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పండి, ఇదిగో పలానా ఛానల్ ఉందో చూడండి అని. కంటెంట్ నచ్చిన వాళ్ళు వదిలేయచ్చు. ఈయన ఒక పార్టీకి చెప్తాడు, ఈయన మరీ ఏకపక్షం అనుకునే వాళ్ళు కూడా వదిలేయచ్చు, కొన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు. ఈరోజు కృష్ణాష్టమి కదా, అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇదేదో వెరైటీ వార్త ఒకటి రాశారండి ఈనాడులో, బ్యానర్ వార్త. ఈగల అంతరిక్షయానం గగన్యాన్ ద్వారా వ్యోమగాములతో పాటు పంపనున్న ఇస్రో మూత్రపిండాల్లో రాళ్ల అధ్యయనానికి వీలంట. ఇదేదో బాగుంది. త్వరలో నిర్వహించనున్న గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 4 వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మొనోగాస్కర్ ఫ్రూట్ ఫ్లై జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగలు గగనయానంలో పయనం కానున్నాయి. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సునిశ్చితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసిందంట. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉందంట. సో దానికి ఇలా జరగడానికి సాధారణ పరిస్థితుల కంటే అంతరిక్షంలో 30% అధికంగా అవకాశం ఉంటుందంట. సో ఈ పరిశోధనలో భాగంగా అంటే ఆ ఈగల విసర్జన వలన ఇదిగోండి, శూన్య గురుత్వాకర్షణ వాతావరణం ఉండే అంతరిక్షంలో వ్యోమగాములు ద్రవరహిత ఆహారాన్ని తీసుకుంటారు. దీనితో పాటు వారి ఎముకల్లో క్షీణత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల వారి శరీరం నుంచి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలా జరగడానికి సాధారణ పరిస్థితుల కంటే అంతరిక్షంలో 30% అధికంగా అవకాశం ఉంటుంది. పరిశోధనల్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళిన ఈగలకు కూడా సోడియం ఇథైల్ గ్లైకోల్ హైడ్రాక్సీ ప్రొలైన్లో అధికంగా ఉండే పిండి బెల్లంతో తయారు చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తారు. దీంతో వాటిలోనూ రాళ్ళు ఏర్పడతాయి. ఈ రాళ్లను అధ్యయనం చేయడం ద్వారా రానున్న రోజుల్లో వ్యోమగాముల ఆరోగ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందంట. సో మనం ఈగలు సినిమాలే తీస్తాయి అనుకున్నాం, కానీ ఈగలు సినిమాలు తీయడంతో పరిమితం అవ్వవు. ఈగలు అంతరిక్షంలో కూడా వెళ్తాయని మనకు నిరూపితం అవుతుందన్నమాట. ఆ ఈగ సినిమా వచ్చింది మన భారతదేశం నుంచే, మన తెలుగు వ్యక్తుల నుంచే. సో ఈ అంతరిక్ష పరిశోధన జరుగుతున్నది మన భారతదేశం నుంచే ఈగలను. తర్వాత ఇంకొకటి, దక్షిణ లెబనాన్పై 100 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బొల్లా. ఇది 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనే భయం అనుక్షణం కూడా వెంటాడుతోంది. సో రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం ఆగట్ల, నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. ఆల్రెడీ గాజా ఇజ్రాయెల్ మధ్య యుద్ధమేఘం కమ్ముకుంది, యుద్ధం జరిగింది. దాదాపుగా 40,000 మందికి పైగా చనిపోయారు వాళ్ళ మధ్య ప్రతిదాడి కారణంగా. ఇప్పుడు నిన్నంట పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య భీకర దాడులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా ప్రతిగా హెజ్బొల్లా 100 రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. ఒకవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. కొన్ని నెలలుగా స్వల్పస్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగాయి. పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధానికి ఈ దాడులు ఆజ్యం పోస్తాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అది ఎటువైపు వెళ్తున్నామో తెలియట్లా. సో మన భారతదేశం మనమే ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నాం. ఎవరితో కూడా గొడవల్లో ఉన్న చైనాతోనూ పాకిస్తాన్తోనూ ఉన్న గొడవలను కూడా జాగ్రత్తగా
డీల్ చేసుకొస్తున్నాం అనమాట. కొట్టుకు చేస్తున్నారు మిగిలిన చాలా దేశాల్లో. ఇజ్రాయెల్లో 48 గంటల పాటు ఎమర్జెన్సీ. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు సహా గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు హెజ్బొల్లా తెలిపింది. అంటే రెండు దేశాలు కూడా, వాళ్ళు వీళ్ళు కూడా కేవలం సైనిక స్థావరాలనే టార్గెట్ చేశారంట. సాధారణ ప్రజల నివాసాలను ఏమీ టార్గెట్ చేయాలి, సైనిక స్థావరాలు ఎక్కడున్నాయో వాటినే టార్గెట్ చేశామని ఇద్దరూ ప్రకటించారు. తర్వాత ఇసుక దోపిడీపై విజిలెన్స్. 2 జిల్లాల్లో భారీగా తవ్వేశారు. బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ. రేవుల్లో అక్రమాలపై ఆరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత 5 ఏళ్లలో ఇసుక అక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడెక్కడ నుంచి ఫిర్యాదులు వచ్చాయి అనే దాని మీద విజిలెన్స్ ఇప్పుడు దృష్టి పెట్టి ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆ రేవులకు వెళ్ళి అక్కడ స్థానికులతో మాట్లాడి ఇసుక అక్రమాల మీద పూర్తిస్థాయి రిపోర్ట్ తయారు చేస్తున్నారు. దానిలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాల పరిధిలోని రేవుల్లో జరిగిన తవ్వకాల పరిశీలనతో పాటు బాధితులు, గతంలో ఫిర్యాదు చేసిన వారిని విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. రేవుల సమీప గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. పాపజ్ఞి, పెన్న, కందు, చెయ్యేరుతో పాటు వాటి ఉపనదుల్లో కూడా 5 ఏళ్ళు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిగాయన్నమాట. సో ఈ ఓవరాల్ వ్యవహారం మీద యాక్చువల్లీ మరి అక్కడే అంటే మరి గోదావరి జిల్లాల్లో ఇంకెంత జరిగి ఉంటుంది, అలాగే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఇంకెంత జరిగి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ జిల్లా అన్నమయ్య జిల్లాలో ఆ విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మేబీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ విజిలెన్స్ తనిఖీలు జరిగి ఒక కంప్లీట్ రిపోర్ట్ ఒకటి తయారు చేస్తారు. గత 5 ఏళ్లలో ఇసుక అక్రమాలు ఎంత మేరకు జరిగాయి, వాటిలో ప్రధాన పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, వాటి విలువ ఎంత, ఎవరి దగ్గరకు సొమ్ము అంతా వెళ్ళింది, ఎవరి దగ్గర నుంచి కక్కించాలి అనేది విజిలెన్స్ రిపోర్ట్ తయారు చేస్తే ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఏసీబీ విచారణకో, సిఐడి విచారణకో ఆదేశిస్తుంది. విజిలెన్స్ వాళ్ళు కేవలం ఎంక్వైరీ విచారణ మాత్రమే చేసి నివేదిక ఇవ్వగలరు. ఆ నివేదికల ఆధారంగా తదుపరి విచారణ ఉంటుంది, తదుపరి చర్యలు ఉంటాయి, కేసులు నమోదులు ఉంటాయి అన్నమాట. తర్వాత గనుల శాఖ పూర్వ ఎండీ వెంకటరెడ్డిపై విచారణకు అనుమతి. ప్రాథమిక దర్యాప్తు చేస్తున్న ఏసీబీ. నివేదికలు సిద్ధమయ్యాక తదుపరి చర్యలు. జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా పెద్దల ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి అన్నీ తానే వ్యవహరించారనే ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనుల శాఖ పూర్వ ఎండీ వీజీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద అనుమతి తీసుకుంది. 17A తెలుసు కదా, సుపీరియర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్ ఇటువంటి బ్యూరోక్రసీ అధికారుల మీద విచారణ చేయాలి అంటే సుపీరియర్ల అనుమతి కావాలి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళ మీద విచారణ చేయాలంటే వాళ్ళ సుపీరియర్ అంటే గవర్నర్ అనుమతి కావాలి. ఎమ్మెల్యేల మీద విచారణ చేయాలంటే సుపీరియర్ అంటే స్పీకర్ అనుమతి కావాలి. ఇట్లా సెక్షన్ 17A అడ్డం రాకుండా సో వెంకటరెడ్డి గారి మీద విచారణ చేయాలన్నా, ఆయన్ని అరెస్ట్ చేయాలన్నా సెక్షన్ 17A ద్వారా అనుమతులు తీసుకున్నారన్నమాట ఏసీబీ అధికారులు. సో వెంకటరెడ్డి గారు ఎక్కడున్నా సరే పట్టుకుంటే అరెస్ట్ కూడా చేసేస్తారు. ఆయన ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు కదా. తర్వాత ఈసీ, ఈబీసీ కాపు యువతకు వెన్నుదన్ను. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ కసరత్తు. హైదరాబాద్లోని NIMSMEతో ఒప్పందం. బాగుందండి. అక్కడ హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఒప్పందం కుదుర్చుంటుందంట మన రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో బీసీ అండ్ ఈబీసీ అండ్ కాపు యువతకు అక్కడ ఒక 15 రోజుల పాటు, 2 వారాల పాటు రకరకాల అంశాల మీద శిక్షణ ఇప్పిస్తారంట. వాళ్ళు ఆ శిక్షణ పూర్తి చేసుకొని బయటకు వచ్చి ఏమైనా స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుతాము అనుకుంటే ప్రభుత్వం వాళ్ళకి రాయితీలు ఇచ్చి, రాయితీ రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తారనమాట. అందుకే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇది చాలా మంచి విషయం. ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచే భరిస్తారంట. ఏటా 2000 మందికి అంట, సంవత్సరానికి 2000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 1000 మంది బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది, కాపు సామాజిక వర్గం నుంచి 500 మంది ఉంటారంట.
ఆయా వర్గాల నుంచి బ్యాచ్కు 30 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగేలా అధికారులు అంటే బ్యాచ్కు 30 మంది చొప్పున వాళ్ళ తర్వాత ఇంకొకరు అలా సంవత్సరం మొత్తం బ్యాచ్ల శిక్షణ కొనసాగుతూనే ఉంటుంది. శిక్షణ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక డిపిఆర్ తయారు చేసుకొని ఏదైనా బ్యాంకుకి లోనుకి వెళ్ళొచ్చు. అప్పుడు ప్రభుత్వం కూడా కల్పించుకొని సబ్సిడీ లోన్స్ ఇస్తాయన్నమాట. అది ఒక ప్రపోజల్. ఈ ప్రభుత్వం ప్రపోజ్ చేసుకొని ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాథమిక దశలో ఉంది. చాలా మంచి విషయం ఇది. రవాణా శాఖ రేటు కట్టింది. అన్ని శాఖల్లో 5 ఏళ్ళు దాటిన వారికే బదిలీలు. రవాణా శాఖలో మాత్రం 2 ఏళ్ళు దాటితే చాలంట. ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేయించుకున్న ఇన్స్పెక్టర్లు ఒక్కో బదిలీకి 15 లక్షల బేరం. కుదరదంటున్న కమిషనర్ చేసి తీరాల్సిందేనని ఒత్తిళ్ళు. ఏమంటే ఏ శాఖలో డబ్బులు తీసుకోవట్లే చెప్పండి, అన్ని శాఖల్లో డబ్బులు తీసుకుంటున్నారు. పోలీసులు, ఈవెన్ సిఐలు, ఎస్ఐలు కూడా వాళ్ళకు అనుకూలమైన ప్లేసుల్లో పోస్టింగ్ల కోసం డబ్బులు ఇస్తున్నారు, ప్రజాప్రతినిధులు తీసుకుంటున్నారు. అలాగే రవాణా శాఖలో ఇంకా డబ్బులు కొంచెం ఎక్కువ వస్తాయి కాబట్టి, ఎక్కువ డబ్బులు రిజిస్ట్రేషన్ శాఖలో ఎక్కువ వస్తాయి, రవాణా శాఖలో ఎక్కువ వస్తాయి కాబట్టి డబ్బులు ఎక్కువ వచ్చే చోట ఎక్కువ డిమాండ్ ఉంది. బిజినెస్, ఈ బదిలీలు అంటేనే పెద్ద బిజినెస్. ఇవి బాగుంటాయండి. ఇక్కడ ఈనాడులో ప్రత్యేకంగా ఈ ఫోటోలు అవి వేశారు చూసారా. ఈ కామవరపుకోట దగ్గర మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కామవరపుకోట మండలం గుంటుపల్లిలో చూడొచ్చు. ఇక్కడ సంఘారామం ప్రాచీన బౌద్ధారామాల్లో ప్రసిద్ధమైంది. ఏళ్లుగా నిర్వహణకు దూరంగా ఉంటున్న ఈ బౌద్ధ సంపద జాతీయ పురాతత్వ సర్వేక్షణ సంస్థ పుణ్యమాని కనీసం చూసేందుకైనా మిగిలాయి. ఇదిగో ఇవి చూడడానికి బాగుంటాయి. ఏలూరు దగ్గర నుంచి కామవరపుకోట వెళ్ళి అక్కడ నుంచి తడికిలపూడి దాటిన తర్వాత ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు లోపలికి వెళ్ళాలి. ఏలూరు నుంచి సుమారుగా 40 కిలోమీటర్లు అంట. గుంటుపల్లి అన్నారు. జీలకర్రగూడెం అంటాం మేము. జీలకర్రగూడెం ఏరియా అది. సరే, అది పక్కన పెడితే యువరక్తం ఎక్కిస్తా, తెలంగాణలో తెదేపాను బలోపేతం చేస్తా, 15 రోజులకు ఒకసారి హైదరాబాద్కు పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు. సో తెలంగాణలో కూడా పూర్వవైభవం తీసుకొస్తాము, యువరక్తం తెప్పిస్తాము. తెలంగాణలో హైదరాబాదు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం మీద చర్యలు అనే స్టేట్మెంట్లు మనం ఎప్పటికప్పుడు వింటున్నాం. అలా విన్న ప్రతిసారి పాపం తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడికో వెళ్ళిపోతారు. అమ్మయ్య మా పార్టీ బలోపేతం అవుద్ది అని. కానీ ఏదో ఒక దశలో అది ఓన్లీ ప్రకటనలకే పరిమితం, అంత సీరియస్గా తీసుకోవట్లేదు, అంత చేతల్లో చూపించడం లేదు అని ఢీలా పడిపోతారు. ఈ గత 10 సంవత్సరాలుగా జరుగుతుందన్నమాట. ఎన్టీఆర్ గొప్పతనం భావితరాలకు తెలియజెప్పాలి. పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుక సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు. 19 మంది ఎర్రచందనం ముఠా అరెస్ట్ అంటండి. 2గా విడిపోయిన రైలు. అమ్మో. మీ వివరాలు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాల్సిందే. అనుమతి లేకుండా డేటా సేకరణ, పంపిణీ చట్టవిరుద్ధం. ఈ మధ్య ఇది ట్రెండింగ్ అయిపోయింది. మనం షాపింగ్కి వెళ్ళినా సరే, ఏ బట్టలు కొన్నా, ఒక 100 రూపాయలు ఏదైనా కొన్నా సరే ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటారు. ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఆప్షన్, అది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు అడుగుతారు, మనం కూడా ఇచ్చేస్తాం. అలా ఫోన్ నెంబర్ ఎక్కడ పెడితే అక్కడ ఇవ్వద్దు. మీ వివరాలు కూడా ఎక్కడ పెడితే అక్కడ చెప్పొద్దు. మీరు ఎక్కడ పెడితే అక్కడ ఫోన్ నెంబర్లు ఇవ్వడం వల్లనే మీకు ఫేక్ కాల్స్ ఎక్కువైపోతున్నాయి. ఉత్తమ టీచర్ వంకర బుద్ధి, విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన, ఫోక్సో కేసు నమోదు. ఈయన చూడండి, గతంలో అనేక సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చింది. వయసు ఏమో 61 సంవత్సరాలు, ఇంకో 1 ఇయర్లో రిటైర్ అవుతాడు. ఆయనేమో చిన్న పిల్లల్ని అసభ్యంగా తాకుతున్నాడంట. స్కూల్లో ఉన్న చిన్న పిల్లల్ని, 2వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లల్ని అసభ్యకరంగా తాకుతుంటే ఆ పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులకు చెప్తే ఆ తండ్రులు మొత్తం వాళ్ళందరూ కూడా వెళ్ళి నిన్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంట. ఎంత దారుణం అండి. సో ఇవన్నీ ఈనాడు పక్కన పెడితే మనందరికీ ఎంతో ఇష్టం కదా సాక్షికి వెళ్ళకపోతే ఎట్లా. అది నేనే ఇది నేనే. పెన్షన్ స్కీమ్పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి.
ఉద్యోగుల మేలు కోసం వైఎస్ జగన్ సర్కారు మెరుగైన జీపీఎస్ తెస్తే వ్యతిరేకం. ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న కేంద్రం అలాంటి పెన్షన్ స్కీమ్ తెస్తే నోరు మెదపని బాబు. కేంద్రంలో 2 టీడీపీ మంత్రులున్నా వ్యతిరేకించిన వైనం. సిపిఎస్ జీపీఎస్ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ మేనిఫెస్టోలో హామీ. సీఎంగా పగ్గాలు చేపట్టాక ఆర్థిక శాఖ ద్వారా జీపీఎస్ అమలుకు గెజిట్ జారీ. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులపై ఆగ్రహం పేరుతో డ్రామా. గెజిట్ నోటిఫికేషన్ నిలిపివేయాలని ఆదేశించారంటూ ఎల్లో మీడియాలో కథనాలు. ఇప్పటికీ దీన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వని చంద్రబాబు మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు. వెళ్ళి ఐస్ రాయండి. ఉద్యోగ సంఘాలు ఎక్కడెక్కడ మండిపడుతున్నాయి చూసి వాళ్ళకి ఐస్ రాయండి. గత 5 ఏళ్ళు ఉద్యోగ సంఘాలు మండిపడలేదుగా, ఇప్పుడేగా మండిపడుతున్నారు. అసలు ఉద్యోగ సంఘాలకి గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగికి కూడా 1వ తేదీని జీతాలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం 1వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా 90% మంది ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఉద్యోగులందరూ దానిలో తేలి ఆడుతున్నారు. ఆ ఆనంద డోలికల్లో ఈ 3 నెలల్లో ఉద్యోగులకి జీతాలు లేట్ అవ్వలేదు. సో గతంలో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మ్యాక్సిమం 2వ తేదీకైనా 100% మందికి కూడా జీతాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఉద్యోగులు పిఆర్సీ మీదనో సిపిఎస్ మీదనో జీపీఎస్ మీదనో దాని గురించి చర్చించుకోవట్లేదు. ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించట్లా. అమ్మయ్య మాకు 1వ తేదీని జీతాలు వస్తున్నాయి అని ఒక సంతోషంలో ఉన్నారు. ఒక 6 నెలల పాటు ఆ సంతోషంలో ఆనంద డోలికల్లో ఉంటారు. 6 నెలల తర్వాత అరే మనకు సిపిఎస్ అనే డిమాండ్ ఉంది కదా, మనం ఎందుకు వదిలేయాలి, పద మనం కూడా రోడ్డు ఎక్కుదాం, మనం కూడా ధర్నా చేద్దాం. గత 5 ఏళ్ళు మనకు రోడ్డు ఎక్కే స్వేచ్ఛ లేదు, ధర్నా చేసే స్వేచ్ఛ లేదు, కానీ ఇప్పుడు మనకు ఆ స్వేచ్ఛ ఉంది అని వస్తారన్నమాట. అప్పుడు సాక్షిలో ఇటువంటి వార్తలు రాసుకోవచ్చు. ఉద్యోగులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజమా కాదా? ప్రస్తుతానికి ఉద్యోగుల మధ్య ఆసక్తికరమైన చర్చ అంతా కూడా అమ్మయ్య 1వ తేదీని జీతాలు వస్తున్నాయి అనే దాని మీదే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళని అంతగా పీక్కుతున్నది. జీతాలు ఇవ్వలేదు, ఓన్లీ సిపిఎస్ రద్దు చేయలేదు, ఓకే. 1వ తేదీకి జీతాలు కూడా ఇవ్వాల, డిఏ బకాయిలు చెల్లించాల. వీళ్ళు ఉద్యోగుల గురించి రాతలు. సో యూపీఎస్ను మేము వ్యతిరేకిస్తున్నాం. ఎస్, సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఎప్పుడూ యూపీఎస్ను జీపీఎస్ను ఆ తర్వాత బీపీఎస్ వచ్చినా ఆ తర్వాత ఏపీఎస్ వచ్చినా సరే వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సిపిఎస్ వాళ్ళు కాబట్టి. మహిళలపై నేరం క్షమించరాని పాపం, నేరగాళ్లకు శిక్షలు లఖ్పతి దీదీ సమ్మేళనంలో మోదీ. ఓకే. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు, ఈ వార్త ఇక్కడ వేశారు. ఓకే. తర్వాత 5 సెకండ్లలో 2 పేలుళ్ళు, ఎసెన్షియా ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక. రసాయనం లీకేజీ గుర్తించిన కార్మికులు, వెంటనే స్పందించని సంబంధిత సిబ్బంది. భవనం అన్ని అంతస్తులకు ఒకటే మెట్లు మార్గం, అత్యవసర మార్గాలు ప్రత్యామ్నాయ మెట్లు లేవు, అందువల్లే ప్రాణ నష్టం అధికంగా ఉంది. పేలుడు ధాటికి కూలిన గ్రౌండ్ ఫ్లోర్ గోడలు, కుప్పకూలిన మొదటి అంతస్తు స్లాబ్ భాగం. అయిపోయిన తర్వాత ఎన్ని వస్తే ఏం లాభం? చాలా క్లియర్గా సంవత్సరం ముందు ఇచ్చిన రిపోర్ట్నే మనం అమలు చేయలేదు, ఇంకా ఇప్పుడు ఎన్ని రిపోర్ట్లు వస్తే ఏం లాభం? చాలా క్లియర్గా ఉంది. పైప్ లైన్లు బాగాలేవు, రసాయనం లీకేజ్ అవుద్ది అని. ఆ లీకేజీ అవ్వడం వల్లనే ప్రమాదం జరిగిందని ఇప్పుడు గుర్తించారు. సో 1 ఇయర్ బ్యాక్ తెలిసింది కాబట్టి ఇందులో ఎవరి పాత్ర ఉంది చెప్పండి? సంవత్సరం కిందటే అప్రమత్తం చేశారు, అక్కడ పైప్ లైన్లు బాగాలేవు, లీకేజ్ అవుతున్నాయి, బాగు చేయండి అని. కానీ చేయలే. ఇక్కడ ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు ఒక విషయం నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఎసెన్షియా అనే ప్రమాదం జరిగిన ఈ కంపెనీ ఒక సామాజిక వర్గం ఉంది. నేను ఆ సామాజిక వర్గం ఏంటని చెప్పను, ఒక సామాజిక వర్గం వాళ్ళది. కానీ ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఆ సామాజిక వర్గం పేర్లు లేవు, ప్రస్తావన కూడా లేదు. ఈవెన్ టీడీపీ సోషల్ మీడియాలో కూడా ఆ సామాజిక వర్గం పేర్లు లేవు, ప్రస్తావన లేదు కదా. ఎక్కడ కూడా ఆ సామాజిక వర్గం ఏంటి, వాళ్ళ పేర్లు కూడా రాయట్లా. అదే వైసీపీ అధికారంలో ఉంటే, ఈవెన్ వైసీపీ అధికారంలో లేకపోయినా, ఈవెన్ ఇప్పుడు కూడా ఆ కంపెనీ కనుక వాళ్ళ వ్యతిరేక సామాజిక వర్గానిది అయితే ఈ పాటి ఖచ్చితంగా సాక్షిలో గోలగోల చేసేవాళ్ళు ఆ సామాజిక వర్గం పేరు పెట్టి. అలాగే వైసీపీ సోషల్ మీడియాలో కూడా గోలగోల చేసేవాళ్ళు. సో చూసారా ఆలోచన, వంకర బుద్ధి ఎలా ఉందో. వాళ్ళు
ఆ సామాజిక వర్గం పేర్లు అవకాశం ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఈనాడు టీడీపీ అనుకూల మీడియాలో సామాజిక వర్గ ప్రస్తావన తేవట్ల. అదే కనుక వైసీపీ వ్యతిరేక సామాజిక వర్గం వాళ్ళకు చెందిన కంపెనీల్లో ఆ ప్రమాదం జరిగితే ఖచ్చితంగా సాక్షిలో సామాజిక వర్గ ప్రస్తావన తెస్తారు, వైసీపీ సోషల్ మీడియాలోనూ రాస్తారు. మొన్న ఏమీ లేనిది అమెరికాలో వ్యభిచారంలోనే సామాజిక వర్గాలను అంటగట్టారు, వీళ్ళని దాచి వాళ్ళని హైలైట్ చేశారు కదా. అంటే అంత వక్రబుద్ధి అనమాట, అంత దరిద్రగొట్టుమైన రాజకీయ వక్రబుద్ధి అనమాట వీళ్ళది. అందుకే 11 వచ్చాయి. మళ్ళీ నేనేమన్నా బాబు, నేనేమనంటే నువ్వు రోజు అంటున్నావు అని ఏడిస్తేస్తున్నారు. కారణాలు చెప్పొద్దా? మీరు ఎలాగో తెలుసుకోవట్లేదు కారణాలు, నేనైనా చెప్పాలిగా 11 ఎన్ని వచ్చాయో, ఎందుకు వచ్చాయో. సరే, వాస్తవ రూపంలోకి ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు, కేజీ బేసిన్లో 42,081 కోట్ల పెట్టుబడులు పెడుతున్న ఓఎన్జీసీ. కేజీడీ 5 బ్లాక్లో 5వ చమురు బావి నుంచి ఆయిల్ ఉత్పత్తి ప్రారంభం. 2021లో అప్పటి సీఎం వైఎస్ జగన్ను కలిసి పెట్టుబడుల ప్రణాళికలు. ఓకే, గత ప్రభుత్వ ప్రోత్సాహంతో పనులు వేగవంతం. ఈ ఏడాది మొదట్లో 4 బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభం. సరే, క్రెడిట్ మీకు కావాలి అంతే కదా. ఓఎన్జీసీ పెట్టిన పెట్టుబడులు క్రెడిట్ మీకే కావాలి కదా, తీసుకోండి. మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు రాసుకుంటారు కదా, సాక్షిలో రాసుకోండి, తీసుకోండి. ప్రజలారా మీరు కూడా నమ్మండి. ఓఎన్జీసీ ఏమైనా పెట్టుబడులు పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారు చలవే. ఓకే, చెప్పేశానులే. మేలు చేసే కొత్త రకం వంగడాలు, రైతులకు అందుబాటులో బయోఫెర్టిఫైడ్ వంగడాలు అంట. తర్వాత మహిళా సమానత్వం ఓ మిథ్య, అన్ని రంగాల్లో కొనసాగుతున్న స్త్రీ పురుష అసమానతలు, నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రమే, వైద్య విద్య చట్టసభలు అన్నింటా వెనుకబాటే, ఇది సామాజిక వైఫల్యం. కెరీర్స్ 360 వ్యవస్థాపక చైర్మన్ మహేశ్వర్ పెరి. మహిళా సమానత్వం ఓ మిథ్య, అన్ని రంగాల్లో కొనసాగుతున్న స్త్రీ పురుష అసమానతలని సాక్షిలో ఓ పెద్ద వార్త, ఒక అర్థవంతమైన వార్త రాశారు. నిజంగా మహిళ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, పురుషుల కంటే మహిళలు తెలివైన వాళ్ళు, పురుషుల కంటే మహిళలు మొండి వాళ్ళు, పురుషుల కంటే మహిళలు బలమైన వాళ్ళు. నిజంగా బలం, మనం ఏదో అనుకుంటాం శరీర సౌష్ఠవం గట్టిగా ఉంది మనకు బలం ఉంటుంది, మనకంటే వాళ్ళే బలవంతులు. వాళ్ళు డెలివరీ టైంలో ఒక బిడ్డను కంటున్నప్పుడు వాళ్ళు అనుభవించే పెయిన్లో 1% కూడా పురుషుడు అనుభవించలేడు. సో బలం, అలాగే అన్ని రకాల అంటే తెలివి, మొండితనం, బలము, ప్లస్ పురుషుల కంటే మహిళలే అందమైన వాళ్ళు, అన్ని రకాలుగా కూడా వాళ్ళదే పైచేయి. కానీ మన సాంప్రదాయం అంటే మన పూర్వీకుల నుంచి మనం ఏదైనా నేర్చుకున్నాము అంటే స్త్రీలను అనగదొక్కడం, స్త్రీలను చీప్గా చూడడం. మన పూర్వీకుల నుంచి మనకేమైనా అతి పెద్దది వచ్చింది అంటే పూర్వం రోజుల్లో మహిళలను బయటకు రానిచ్చేవాళ్ళు కాదు, ఏ పని చేయనిచ్చేవాళ్ళు కాదు, ఇంటికే పరిమితం చేసేవాళ్ళు, వంటగదికే పరిమితం చేసేవాళ్ళు, అలా అప్పుడు ఉంది. సో అది ఇప్పుడు కొన్ని చోట్ల ఆ హద్దులు చెరుగుతున్నాయి, కొన్ని చోట్ల హద్దులు చెరుగుతున్నాయి. సో కొన్ని చోట్ల ఇంకా కూడా అదే హద్దులు ఉంటున్నాయి అన్నమాట. ఇంకా టైం పడుతుంది, మేబీ ఒక నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ఆ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, టైం పడుతుంది. స్త్రీ పురుష అసమానతలు తగ్గాలి అంటే టైం పడుతుంది. దానికి కారణం ఏంటంటే ఆడపిల్లలను ఎక్కువగా కనాలి, ఆడపిల్లలను ఎక్కువగా చదివించాలి, ఆడపిల్లలను మొండిగా పెంచాలి. నిజంగా అరే దీని జోలికి వెళ్ళకూడదురా బాబు అనేటట్టు పెంచాలి, భయపడాలన్నమాట ఆడపిల్లల్ని ఎవరైనా టచ్ చేయాలంటే. అలా ఆ పెంపకం బాధ్యత తల్లిదండ్రులదే. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం, వైద్య శాఖలో 18 నోటిఫికేషన్ల రద్దు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు, నిలిచిపోనున్న పారామెడికల్ ఇతర సహాయక సిబ్బంది పోస్టుల భర్తీ. వైఎస్ జగన్ హయాంలో నోటిఫికేషన్లు విడుదల ఇవ్వడమే కారణం. అప్పుడు విడుదల చేసి వీళ్ళు ఆపేశారంటండి, అది వీళ్ళకి వాళ్ళ ఓకే అయిపోయింది. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే ఇజ్రాయెల్ హెజ్బుల్లా వార్త ఒకటి వేశారు. తర్వాత గాలిని మించిన గనులు అని వేశారండి. లాటరైట్ తవ్వకాల్లో అదే వ్యూహం. గతంలో కాకినాడ జిల్లాలో ఒకటి ఉంది, కాకినాడ జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు దగ్గరలో ఒక లాటరైట్ ఉందంట. దాని మీద ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వేశారు, ఆగస్టు 4వ తేదీన వేశారు. లాటరైట్ అనే శీర్షికన, అంటే వైసీపీ వాళ్ళే తవ్వుకుంటున్నారు, వాళ్ళకే ఇప్పుడు అధికారులు సహకరిస్తున్నారు అని ఇచ్చారు. సో ఇప్పుడు దానికి ఫాలోఅప్గా ఇంకోటి వేశారు, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అక్రమాల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇనుప ఖనిజం లీజు ఆంధ్రప్రదేశ్లోని ఓబులాపురంలో, తవ్వుకున్నది మాత్రం కర్ణాటకలో. సరిహద్దులు చెరిపేసి మరీ ఇదంతా జరిగిందంతా. ఇప్పుడు రాష్ట్రంలో లాటరైట్ తవ్వకాల్లో అదే జరుగుతోంది. తామే బెదిరించి మూయించిన గనిలో నాణ్యమైన లాటరైట్ తవ్వకాలు జరుపుతూ
దానిని తమ పరిధిలోని గనుల్లో తవ్వినట్టు చూపిస్తున్నారు. ఇలా చేస్తున్నది వైసీపీలోని పెద్ద మనుషులు. సర్కారు మారినా వారి దందా మాత్రం సాగుతుండడమే విచిత్రం. లీజు కంపెనీని తరిమేసి తవ్వకాలు, పక్కనే మరో లీజు తీసుకుని మాయ, తమ గనుల్లోనే తవ్వినట్టుగా లెక్కలు, అక్కడే లాటరైట్ డంపు తరలింపు, అటవీ ప్రాంతంలోనూ యథేచ్ఛగా తవ్వకాలు, నాడు గుట్టుగా నేడు బహిరంగంగా దోపిడీ, తూర్పులో కొనసాగుతున్న వైసీపీ పెద్దల దందా, నేటికి సహకరిస్తున్న వైసీపీ అసెంబ్లీ అధికారులు, అంతా సక్రమమని ప్రభుత్వానికి తప్పుడు నివేదిక. యాక్చువల్లీ ఈ రాతల్లో కూడా తేడా ఉంది. అక్కడ జరుగుతున్న వ్యవహారం తేడా, ఒక పెద్ద స్కామ్. ఈ రాతల్లో కూడా తేడా, ఒక పెద్ద స్కామ్. అక్కడ అధికారులను ఇరికించడం, అక్కడ అధికారుల మీద ఇది చేయడం కాదు, కానీ ఈ ఓవరాల్ విలువ ఒక 40-50 కోట్లు. నేను పచ్చిగా ఓపెన్గా చెప్తున్నా. ఈ లాటరైట్కి సంబంధించి ఓవరాల్ విలువ ఒక 40-50 కోట్లు, లేదా మినిమం తక్కువ ఒక 10 కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఆ ట్రాన్సాక్షన్స్ కోసమే ఈ రాతలు. నేను అంతకుమించి చెప్పలేను. ఆ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా ఉండొచ్చు, సీఎంఓ స్థాయిలో ఉండొచ్చు, లేదా ప్రభుత్వ పెద్దల దగ్గర ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈఎస్ఐపై విజిలెన్స్, జగన్ హయాంలో మందుల కొనుగోలుపై దృష్టి, రాజమండ్రి ఆసుపత్రి పేరుతో భారీగా పీఓలు, లోకల్ పర్పస్ పేరుతో పెద్ద ఎత్తున స్కాము. సో ఇప్పుడు విజిలెన్స్, అక్కడ ఇసుకలో విజిలెన్స్ అని చెప్పి ఈనాడులో రాశారు కదా, ఇదిగో ఈఎస్ఐలో కూడా స్కాములు జరిగాయి, దాని మీద కూడా విజిలెన్స్ ఉంది అని దాదాపుగా 3 కోట్లకు కొని బయట 60 కోట్లకు అమ్ముకున్నారంట. ఈఎస్ఐ ఆసుపత్రిలో మందులు ఇస్తారు కదా, వాటిని మిగుల్చుకొని ఈఎస్ఐ పేరుతో ఇన్నేంట్లు పెట్టి మందులు కొనుక్కొని ఆ మందులు తెప్పించుకొని బయట అమ్ముకున్నారు. అలా 60 కోట్ల స్కామ్ జరిగిందని ఇచ్చారు. తప్పులు కప్పిపుచ్చే తనిఖీలు, సోషల్ ఆడిట్ బృందాలు, కమిషన్లు, అవినీతి పరులకు బేరసారాలు. తర్వాత పేరు ఘనం, సేవ గగనం. ఇది మంగళగిరి ఎయిమ్స్ పరిస్థితి. మంగళగిరి ఎయిమ్స్ ఒక ప్రెస్టీజియస్ సంస్థ, ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. అటువంటి దాని మీద కూడా అటువంటి చోట సిబ్బంది లేరంట, సదుపాయాలు సరిగ్గా లేవంట, ఓపీ రిజిస్ట్రేషన్ చేస్తే గంటల తరబడి వెయిట్ చేయాలంట, డాక్టర్లు టైంకి రారంట, వచ్చినా అక్కడ ఉండరంట, వాళ్ళ కోసం కూడా గంటల తరబడి వెయిట్ చేయాలంట. సో మంగళగిరి ఎయిమ్స్ అంటే ఎక్కడున్నా సరే అది ప్రతిష్టాత్మకము, అందులో అన్ని రకాల వైద్య సేవలు ఉంటాయని అక్కడికి ప్రజలు వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ మంగళగిరిలో ఎయిమ్స్ మాత్రం మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. రోజు 3000 మంది వరకు వస్తున్నారంట. డిమాండ్కు తగ్గట్టు లేని వైద్యులు, వసతులు, ఓపీ రిజిస్ట్రేషన్కు గంటల కొద్ది నిరీక్షణ, డాక్టర్ను కలవాలంటే చాంతాడంత క్యూ. పాత కొత్త కలయిక ఏకీకృత పెన్షన్ గురించి ఇచ్చారు. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తాగేస్తున్నారు. దేశంలో అత్యధిక మందుబాబులు ఇక్కడే. తెలంగాణలో వార్షిక తలసరి వినియోగ వ్యయం 1623 కోట్లు, ఏపీలో 1306 కోట్లు అని ఇచ్చా. అమ్మో 7 అయిపోయిందా. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. ఆంధ్రప్రభలో చూస్తే మహిళల భద్రత కొత్త చట్టాలు, నేరస్తులను వదిలిపెట్టడం, కఠినంగా శిక్షిస్తాం. ముందు కలకటాలో నిజాలేంటో తేల్చండి, అప్పుడు కబుర్లు చెప్పండి. కలకటాలో రోజుకో నిజం బయటకు వస్తుంది, అది తేల్చిన తర్వాత కబుర్లు చెప్తే చాలు. బొట్టు ఒడిసి పొట్టు, వృధా జలాల సద్వినియోగానికి ప్రణాళిక, చిన్న నీటి వనరులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్. ఇది మనం చెప్పుకున్నాం కదా, నిన్న చెరువులను బలోపేతం చేస్తారు, చెరువుల్లో నీటిని నింపుతారు అనుకున్నారు కదా, దానికి తగ్గట్టే. తర్వాత ఇది ఆసక్తికరమైన వార్త. కడప జడ్పీ పీఠంపై తెదేపా గురి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49 జడ్పీటీసీలను గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ ఒకే ఒక్క జడ్పీటీసీని గెలుచుకుంది. వైసీపీకి పూర్తి స్థాయి మెజారిటీ అక్కడ ఉంది. కానీ ఇప్పుడు దాదాపుగా 20 మందికి పైగా జడ్పీటీసీలు వైసీపీని వదిలేసి టీడీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా కమలాపురం, జమ్మలమడుగు, రైల్వే కోడూరు, రాజంపేట, మైదుకూరు ఆ నియోజకవర్గాల్లోని జడ్పీటీసీలు చాలామంది టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో అందుకు జడ్పీ చైర్మన్ సీటు, మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే జడ్పీ చైర్మన్ సీటు వాళ్ళు కోల్పోతే, వైసీపీ కోల్పోతే ఇంకా రాష్ట్రంలో ఏ జడ్పీ చైర్మన్ సీటు కాపాడుకోలేరు. ఒంగోలు ఒకటి ఉంది, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్, విజయనగరం జడ్పీ చైర్మన్, వీళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళు కూడా పార్టీ మారట్లేదు. కానీ అక్కడ కూడా ఒకవేళ కడప జిల్లా సక్సెస్ అయితే మిగిలిన 2 జిల్లాలు కూడా సక్సెస్ అవుతాయి. తర్వాత బడ్జెట్కు ముహూర్తం ఖరారు, నవంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ అంటండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రాలేదు కదా, అది నవంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ వస్తుందంట.
సరే, ఇక వీడియో ముగించే ముందు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా. అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారు అంటే ఇదిగో ఈయన వీడియో చూడని వాళ్ళే. ఎవరో తెలుసుగా? అనంతబాబు గారికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది కదా, అది చూడని వాళ్ళు అదృష్టవంతులు నిజంగా. ఆ వీడియో చూశాక గోరంట్ల మాధవ్ గారు రిలాక్స్ అయిపోవచ్చు, అమ్మయ్య నాకంటే దరిద్రం ఉందయ్యా బాబు అని. ఇప్పుడు వరకు వీడియో కాల్స్లో బయటపడిన వైసీపీ నాయకుల్లో, రాజకీయ నాయకుల్లో అతని వీడియోనే దరిద్రం ఇప్పుడు వరకు. ఈ వీడియో బయటకు వచ్చాక ఇది ఇంకా దరిద్రం. సరే, అది ఫేక్ అని ఆ మహానుభావుడు, ఆ ఎమ్మెల్సీ గారు అది ఫేక్ అని చెప్తే చెప్పొచ్చు కాక, అది నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు కాక, అది ఫేకా ఒరిజినల్లా అని నేను చెప్పను, నాకు సంబంధం లేదు, నాకు అనవసరం. కానీ నేను ఆ వీడియో చూశాను, పరమ వరస్ట్, పరమ చెత్త, వరస్ట్ అనమాట. అటువంటి వీడియో ఏ వ్యక్తిదైనా బయటకు వస్తే ఆ వ్యక్తి ఇమీడియట్గా దేనిలో అయినా దూకిపోవచ్చు, అంటే అంత వరస్ట్గా ఉంది. సో రాజకీయాల్లో ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం ఎందుకు, అవతల వాళ్ళు రికార్డ్ చేస్తే ఫేక్ అని చెప్పడం ఎందుకు? అఫ్కోర్స్ ఆయనది ఒరిజినల్ అని నేను చెప్పట్లా, అనంతబాబు గారి వీడియో ఒరిజినల్ అని నేను చెప్పట్లా, ఫేక్ అని కూడా నేను చెప్పట్లా. చూసిన వాళ్ళకి ఇష్టం, చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తాయి ఇది ఒరిజినలా ఫేకా అని, చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. గుంటూరు ప్రగతిలో చెరగని ముద్ర, ఇంకా ఊతమే వారి ఉపాధి, వైకల్యం ఉన్న సొంత కాళ్ళపై నిలిచిన దంపతులు. అవయవాలన్నీ సవ్యంగా ఉంటేనే బతుకుబండిని నెట్టడం కష్టమయ్యే రోజులు ఇవి సామాన్యులు, అయినా దివ్యాంగులైతే మరింత సమస్యాత్మకం. ఈ దంపతులు తమ వైకల్యాన్ని తలచుకొని కుంగిపోలేదు. పుట్టుకతోనే కాళ్ళు పనిచేయకపోయినా తమకు అనువైన ఉపాధి మార్గాన్ని వెతుక్కొని వేరే వాళ్ళకి కాళ్ళు, ఇవి కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారంట వీళ్ళు. బాగుంది, మంచి వార్త. సైబర్ నేరాలతో 2 నెలల్లో 175 కోట్ల అంచనా, కొల్లగొట్టిన సొమ్ము 6 బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లింపు. దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్న ప్రధాన నిందితుడు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన 2 హైదరాబాదీల అరెస్టుతో వెలుగులోకి అన్నమాట. బా సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు. సో 7 అయింది, దీన్ని నేను అప్లోడ్ చేసినప్పటికీ ఇంకా లేట్ అవుద్ది కాబట్టి ఈ రోజుకు ముగిస్తున్నాను. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.